హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 5K సబ్స్క్రైబర్స్. మన ఛానల్లో 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో 1K సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఫైనల్లీ 5K సబ్స్క్రైబర్స్. లాస్ట్ 1 మంత్లో సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా పెరిగారు. అది ఎలా ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఒక 5,000 మంది మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఒక 100K ఉన్న యూట్యూబర్కి ఒక 200K అనేది చాలా సింపుల్గా వస్తుంది. కానీ ఒక న్యూ యూట్యూబర్కి 0 నుంచి స్టార్ట్ చేసి ఒక 1000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా కష్టం. అది వీడియోస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయలేనంత వరకు నేను అనుకున్నాను ఏముందులే ఏదో వీడియోస్ రికార్డ్ చేసి పెడదాము చూస్తారు ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అసలు ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అనమాట. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన వీడియో బాగున్నా కంటెంట్ నచ్చినా కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసి వీడియో చూడడానికి ఇష్టపడతారనమాట. ఈవెన్ నేను కూడా అంతే. ఒక మంచి యూట్యూబర్ అంటే ఒక పెద్ద యూట్యూబర్ ఎలాంటి కంటెంట్ పెట్టినా ఈజీగా చూస్తారు. ఎందుకంటే అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీడియోలో ఏదో ఉంటుంది అని అనుకుంటారు. కానీ చిన్న యూట్యూబర్స్కి ఏంటంటే సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల ఎంత మంచి కంటెంట్ పెడుతున్నా కూడా అసలు అది వెళ్ళట్లేదు. జనాలు కూడా ఫస్ట్ ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసి ఆ వీడియో చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. నేను తెలుసుకున్నది ఏంటంటే మనకి ఒక జెన్యూన్ సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మన కంటెంట్ కూడా జెన్యూన్గా ఉండాలన్నమాట. అంటే మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చాలా వీడియోస్ ఎవరో పాపులర్ అయిన వీడియోస్ మనం పెట్టేస్తాము. దానివల్ల సబ్స్క్రైబర్స్ మనకు చాలా ఈజీగా పెరిగిపోతారు. కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా పర్టికులర్ ఆ వీడియోకి మాత్రమే చేసుకుంటున్నారు. మన కంటెంట్ నచ్చి ఎవరు చేసుకోవట్లేదు. నెక్స్ట్ మనం ఏ వీడియో పెట్టినా కూడా అంటే మనం ఓన్ కంటెంట్తో అది అస్సలు రీచ్ అవ్వదు. ఇంప్రెషన్స్ కూడా యూట్యూబ్ ఇవ్వట్లేదు అనమాట. మనకి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే, అంటే మన కంటెంట్ నచ్చి మన ఓన్ కంటెంట్ నచ్చి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉంటేనే మన ఛానల్ ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒక జెన్యూన్ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంటేనే మన ఛానల్ గ్రోత్ ఉంటుందని నేను తెలుసుకున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ప్రయాణంలో సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగారు అనేది నేను సింపుల్గా నెక్స్ట్ వీడియో పెట్టి చెప్తాను. ఆ వీడియోలో డీటెయిల్గా. ఫస్ట్ అయితే ఈ వీడియోలో గివ్ అవే క్వశ్చన్ మెన్షన్ చేశాను కదా తమ్నైల్లో, దానికోసం మాట్లాడుకుందాం. నేను ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను. ఇంకొకరికి చెప్పే స్టేజ్లో కూడా లేననమాట. ఎందుకంటే నేనే ఇంకా నేర్చుకుంటున్నాను కాబట్టి. అయితే గివ్ అవే అని ఎందుకు అన్నాను అంటే ఎవరికైనా గివ్ అవే ఇవ్వాలనిపించింది. జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఈ వీడియో పెట్టాలి అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఈలోగా సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా పెరిగారు. గివ్ అవే ఏంటి, ఎలా ఇద్దాము అదంతా నేనేం డిసైడ్ అవ్వలేదు. జస్ట్ ఒక 3 మెంబర్స్కి ఇద్దామని అనుకున్నాను అంతే. ఎందుకు అంటే మనం బాగా సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇనీషియల్ స్టేజ్లో మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన వాళ్ళు అనమాట మనకి స్టార్టింగ్ వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా కూడా. కాబట్టి నేను వాళ్ళల్లో ఎవరైనా ఒక ముగ్గురికి ఏదో ఒక గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. దీనికి ఎలాంటి రూల్స్ కండిషన్స్ అలాంటివి ఏమీ లేవు. జస్ట్ ఒకటి మాత్రం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఎందుకు అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్కి గివ్ అవే వస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. దీనికి ఏం ఫాలో అవుదాము అంటే సింపుల్గా ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. జస్ట్ కింద ఏదో ఒక కామెంట్ చేయండి. అంటే వీడియోని లైక్ చేసి మీది ఎన్నో లైక్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను అందులోంచి ర్యాండమ్గా ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి గివ్ అవే ఏదో ఒకటి ఇస్తాను అనమాట. ఫైనల్లీ అది చెప్పడానికి వీడియో చేద్దాం అనుకున్నాను, చెప్పేశాను. అయితే సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగారు ఏంటి అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మిస్ అవ్వద్దు. అది యూజ్ చేయండి. ఆ ట్రిక్ డెఫినెట్గా మీకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మన కంటెంట్ ఎంత బాగున్నా జనాలు చూస్తారు. కాబట్టి నేను నెక్స్ట్ వీడియో పెడతాను, అది కూడా మీరు అందరూ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.